హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ నుంచి మనకి ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ అండ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. కంప్లీట్ డీటెయిల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి అనేది అన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటేంటి జాబ్స్ ఉన్నాయంటే టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. పేర్లు బట్టే చెప్పొచ్చు. ట్రేడ్ అప్రెంటిస్ అంటే ఏంటి? ఐటీఐ చేసిన వాళ్ళకి. టెక్నీషియన్ వచ్చేసి డిప్లొమా చేసిన వాళ్ళకి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి. ఒకసారి క్లియర్ గా చూద్దాం. మెయిన్ గా సదరన్ స్టేట్స్ కి అనేది ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది అనమాట నోటిఫికేషన్. తమిళనాడు అండ్ పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఉన్నాయి మనకి వేకెన్సీస్. సో ఫస్ట్ అయితే మెయిన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి చూద్దాం. ఫస్ట్ నార్మల్ గా చూడండి, తమిళనాడు అండ్ పుదుచ్చేరి చూసుకుంటే ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఏంటి? ట్రేడ్ అప్రెంటిస్. కర్ణాటకలో 7, కేరళలో 20 ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ చూసుకుని టోటల్ 30 వేకెన్సీస్ ఉన్నాయి ట్రేడ్ అప్రెంటిస్. ట్రేడ్ అప్రెంటిస్ ఏ ట్రేడ్స్? ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, ఫిట్టర్. ఓకే, మెషినిస్ట్ వరకు ఇక్కడ ఉన్నాయి. అండ్ తెలంగాణ చూసుకుంటే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ సేమ్ అనమాట. సేమ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. సేమ్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. 12 months అనేది మనకి అప్రెంటిస్షిప్ పీరియడ్ అనమాట. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్ చూసుకుంటే తమిళనాడు అండ్ పుదుచ్చేరిలో ఒక 20, కర్ణాటకలో ఒక 15 ఉన్నాయి. అండ్ కేరళలో ఒక 30 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుకుంటే 20 ఉన్నాయండి టెక్నీషియన్ అప్రెంటిస్. మిగతావన్నీ కూడా సేమ్ ఉన్నాయన్నమాట. అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు డీటెయిల్స్ మొత్తం. టెక్నీషియన్ అప్రెంటిస్ చూసుకుంటే ఏ బ్రాంచెస్? మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో సేమ్ ఇక్కడ కూడా అవే ఉన్నాయి, తెలంగాణ కూడా. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసుకోండి. మనకి ఆంధ్రప్రదేశ్ లో 30 వేకెన్సీస్, తెలంగాణలో కూడా 30 వేకెన్సీస్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా సేమ్ సిమిలర్ గా ఉన్నాయి అనమాట. ఓకేనా? ఇది కూడా 12 months మనకి అప్రెంటిస్షిప్ పీరియడ్ అనమాట. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసుకుంటే అన్నిటికంటే హైయెస్ట్ తమిళనాడు అండ్ పుదుచ్చేరిలో ఉన్నాయి. ఓకేనండి? సో ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. చూసుకోండి, స్టైఫండ్ ఎంత ఇస్తారో అనేది అప్రెంటిస్ యాక్ట్ బట్టే మనకి అక్కడ ఎంత అయితే మెన్షన్ చేశారో అంతే ఇస్తామని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ట్రేడ్ అప్రెంటిస్ కి అయితే 10th+ ITI చేసి ఉండాలి. ఏంటేంటికి ఆల్రెడీ మనం చూసాం. ఏ ట్రేడ్స్ అక్కడైతే మెన్షన్ చేశారో ఆ ట్రేడ్స్ లో 10th+ ITI ఖచ్చితంగా చేసి ఉండాలి ఫుల్ టైం. ఓకే. అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ చూసుకుంటే 3 years రెగ్యులర్ ఫుల్ టైం డిప్లొమా చేసి ఉండాలి ఆ బ్రాంచెస్ లోని. ఓకేనండి? అండ్ దాంతోపాటు 50% మార్క్స్ అనేవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి జనరల్ కేటగిరీకి అండ్ ఈడబ్ల్యూఎస్ కి. బట్ ఓబీసీ, ఎన్సిఎల్ కి అండ్ 45% ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి. సో చూసుకోండి, 50% వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్ నాన్ క్రీమీ లేయర్ అండ్ 45% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడికి వచ్చి ఉండాలన్నమాట. ఇదే అన్నిటికీ టెక్నీషియన్ అప్రెంటిస్ కి అన్నిటికీ కూడా అప్లై అవుతుంది. సో చూసుకోండి, ఇన్స్ట్రుమెంటేషన్ లో సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మనం చూసుకుంటే రెగ్యులర్ ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఎందులోని? బీబీఏ కానీ, బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ. ఇందులో కూడా మీకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అయితే 45% మార్క్స్ వస్తే చాలు. చూసుకోండి, ఓన్లీ రెగ్యులర్ క్యాండిడేట్స్ కి మాత్రమే, ఎవరైతే క్వాలిఫికేషన్ రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళి చేశారు, అంతేగాని పార్ట్ టైం లేదా కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా మనం ఇంపార్టెంట్ థింగ్స్ చూసుకుంటే, మీరు ఒకవేళ ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేస్తుంటే, ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని ఉన్నా, లేదా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నా వేరే దగ్గర, లేదా ఆల్రెడీ ఒక 1 year కంటే ఎక్కువ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఎలిజిబుల్ కాదు అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే మీకు క్వాలిఫికేషన్ వచ్చి మనకి 3 years కంటే ఎక్కువ అయిపోతే కూడా మీరు ఎలిజిబుల్ కాదు అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకేనా? సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, ఎంబీఏలు, బీటెక్లు, ఎంసీఏలు ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకేనండి? ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 24 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎప్పటికీ? July 31st కి. ఏజ్ రిలాక్సేషన్ ఏదో ఉంది, ఎస్సీ, ఎస్టీకి ఒక 5 years, అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూబీటీ క్యాండిడేట్స్ కూడా ఒక 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. ఓకేనా? సో అసలు ఎలా ఉంటుంది సెలక్షన్ అంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుందండి. ఓకే, ఎంసీక్యూస్తో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి మెడికల్ టెస్ట్ అవి కూడా మనకి ఉంటాయి అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత.
ఓకే. ట్రేడ్ అప్రెంటిస్‌కి మనం చూసుకుంటే, అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్‌కి, ట్రేడ్ అప్రెంటిస్‌కి ఏముంటది ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో అంటే, టెక్నికల్ యాక్యుమె ఆ ట్రేడ్‌కి సంబంధించింది లేదా టెక్నీషియన్‌కి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే జనరల్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటాయన్నమాట. అలాగే మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లో మనం చూసుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయి. ఓకే. సో మినిమం మార్క్స్ అనేవి రావాలి ఆన్లైన్ టెస్ట్‌లోని అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మెడికల్ ఫార్మాట్ కూడా ఎలా ఉండాలో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే 19th ఆగస్ట్ మనకి లాస్ట్ డేట్ అనమాట. ఆగస్ట్ 19th కల్లా మీరు అప్లై చేయాలి. అండ్ ఎవరైతే గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ ట్రేడ్ అప్రెంటిస్‌కి ఆన్లైన్‌లోని మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎవరైతే చేశారో. ట్రేడ్ అప్రెంటిస్ అయితే ఐటీఐ ఎక్కడ చేయాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ముందు ఇది ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి ముందే. ఓకేనా? ఇది దీనికి సంబంధించి కాదు, నార్మల్‌గా రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఓకే. అప్రెంటిస్‌షిప్ ఇండియా డాట్ ఓఆర్జీలో. అలాగే టెక్నీషియన్ లేదా డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కి nats.education.gov.in లోని మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఓకే. రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే. సో మీరు ఈ ఐఓసీఎల్ ఎక్కడ అప్లై చేయొచ్చు అనేది కూడా ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో మీరు చూడొచ్చు అడ్వర్టైజ్మెంట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేవి ఖచ్చితంగా 1 ఇయర్ పాటు ఉంచుకోవాలి. అండ్ అప్రెంటిస్‌షిప్ పీరియడ్ తర్వాత జాబ్ గ్యారంటీ అనేది వీళ్ళేమి ఇవ్వట్లేదు అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఏంటి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలంటే సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు ఓన్‌గా సైన్ చేయాలన్నమాట. జెరాక్స్ కాపీస్ మీద మీరు సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికెట్స్, అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే, అలాగే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఒకవేళ మీకు అప్లై అయితే, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఒకవేళ అప్లికబుల్ అయితే మీకు పాన్ కార్డు, అలాగే సిగ్నేచర్ పెట్టాలి బ్లాక్ ఇంక్లోని, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా పెట్టాలన్నమాట. సో ఇవన్నీ కూడా పెట్టవలసి ఉంటుంది. అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఓకేనండి. సో ఎక్కడ అప్లై చేయొచ్చు అంటే క్లియర్‌గా మనకి వెబ్సైట్ ఉంది. కింద నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తున్నానండి. చూసుకోండి. ఎప్పుడు లాస్ట్ డేట్? ఆగస్ట్ 19th లాస్ట్ డేట్ అనమాట. ఓకే. సో ఏముంటుంది? ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. మొత్తం వెరిఫై చేస్తారు. దాని తర్వాత ఫైనల్‌గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి ఆగస్ట్ 19th లాస్ట్ డేట్. అండ్ ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు అప్డేట్స్ అనేవి త్రూ యువర్ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ వస్తాయి. అలాగే మీరు అప్పుడప్పుడు వెళ్ళి వెబ్సైట్లో కూడా మీరు చూస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది అనమాట డీటెయిల్స్ అన్ని కూడా. ఓకే. సో ఓకే గైస్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.